అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మళ్ళీ వర్మకు చెప్పిన నేపథ్యంలోనే ఇదే విషయాన్ని మళ్ళీ మరొకసారి రిపీట్ చేశారు. గతంలో మున్సిపల్ అధికారులు ఇదే వ్యవహారం చేశారు. అలాగే ఇది మరి ఒకసారి పడా అధికారులు కూడా దీనిపై మరొకసారి అభ్యంతరం తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వివాదం ఈ యొక్క అధికారులను ప్రశ్నించే ప్రయత్నం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వర్మ అధికారులను ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే పక్కన ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అలాగే డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి ఇద్దరు కూడా రావడం జరిగింది. అధికారులతో నచ్చచెప్పే ప్రయత్నం జరిగింది. ఈ వివాదం ప్రోటోకాల్ వివాదం రగడ కాస్త మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే వర్మ వర్సెస్ ఇద్దరి మధ్య కూడా వివాదం అయితే తీవ్ర స్థాయికి అయితే నెలకొందని చెప్పాలి. ఒక పక్కన నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వర్మ వినవకపోవడంతో ఒక్కసారిగా పెండెం దొరబాబు అలాగే అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఒక్కసారిగా వర్మపైకి అయితే దూసుకుని వెళ్లారు. అలాగే వర్మకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి తమ టీడీపీ కార్యకర్తలు కూడా ఇరువురు కూడా ఒక్కసారిగా వర్మపైకి వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇరువురు మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగే ఈ నేపథ్యంలోనే వర్మ ఒక్కసారిగా ఇరువురు మధ్య టీడీపీ అలాగే జనసేన మధ్య అయితే తీవ్ర ఆందోళన ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వర్మ ఈ యొక్క వివాదానికి దొరబాబు వర్సెస్ వర్మ మధ్య జరిగినటువంటి తీవ్ర వివాదం కొంతసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అలాగే ఈ నేపథ్యంలోనే వర్మ కొన్ని దొరబాబుపై తీవ్ర ఆరోపణలు అయితే చేసినటువంటి పరిస్థితి ప్రధానం కనబడుతుంది. అలాగే గతంలో వైసీపీలో వైసీపీలో పనిచేసినటువంటి పెండెం దొరబాబు మళ్ళీ జనసేనలో జాయిన్ అయ్యి మళ్ళీ గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవాలంటూ కూడా డబ్బులు పంపిణీ చేశారు, మద్యం పంపిణీ చేశారు. అటువంటి వ్యక్తి మళ్ళీ జనసేనలోకి వచ్చి మా పైన మళ్ళీ ఈ విధంగా విరుచుకుపడుతున్నారని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఇప్పుడు అంతా కూడా మట్టి తవ్వకాలు చెరువు తవ్వకాలు ఇటువంటి వ్యవహారాలు తవ్వుకునేందుకు అతను మళ్ళీ పార్టీ మారారని కూడా ఇటువంటి ఆరోపణలు అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే పెండెం దొరబాబుపై తీవ్ర విమర్శలు అయితే గుప్పించిన నేపథ్యంలో అక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. వర్మ కూడా ఇదే విధంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకుంటున్నారని కూడా ఈ పెండెం దొరబాబుకు సంబంధించిన అలాగే జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ కేవలం జనసేనకి టీడీపీకి మధ్య ఎటువంటి గొడవలు లేవు. అలాగే జనసేనగా కొత్తగా వచ్చినటువంటి వర్మ దొరబాబుకు సంబంధించిన వర్గీలే కావాలని గొడవ పెడుతున్నారంటూ కూడా ఇటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తత దారి చేసింది. అలాగే ప్రోటోకాల్ రగడ కాస్త ఇరువురు మధ్య అలాగే దొరబాబు వర్సెస్ వర్మగా మారిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఒక పక్కన పిఠాపురం సంబంధించినటువంటి మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగినా కూడా పెద్ద వివాదంగా సాగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు ప్రోటోకాల్ రగడ గతంలో మున్సిపల్ అధికారులు ఈ విధంగా వ్యవహరించారని వర్మ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు కావాలని ఇటువంటి గొడవలు పెడుతున్నారని కూడా వర్మ పదే చెప్తున్నారు. అదే విధంగా మళ్ళీ పడా అధికారులు ఈ విధంగా ఈ రోజు ఇరువురు మధ్య గొడవకు కారణమైందంటే కూడా వర్మ మాట్లాడుతున్న సందర్భంలో దర్బాబు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇరువురు మధ్య కూడా గొడవ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా స్పందిస్తారో వర్మ అంటే ఓ పక్కన చంద్రబాబు ఫోటో లేకపోయినా నేను గొడవ పడతాను, మరో పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోయినా సరే నేను గొడవ పడతాను. అలాగే ఇప్పుడు వీళ్ళెవరో మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళెవరంటూ కూడా ఆ తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అంటే ఆయన ఈ విధంగా రావడం ఎందుకు వచ్చారు, పార్టీలు మారుతున్నారు, పార్టీలు మారి గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి మరి ఇలా రావడం సరైనది కాదంటే కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఓ పక్క జరుగుతుంటే వర్మే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇటువంటి వివాదాలు సృష్టిస్తున్నారని కూడా పెండెం దొరబాబు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి, ఇద్దరి మధ్య కూడా తీవ్ర వివాదం నెలకొంది. ప్రస్తుతం పడా కార్యాలయంలో ఇంకా అటువంటి ఉధృతలు నెలకొన్నాయి. అలాగే ఒక పక్కన వర్మ కోపగించి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు మాట్లాడుతూ అలాగే సంబంధించినటువంటి మాట్లాడే సందర్భం ఉండాలంటూ కూడా ఆ డిసిజి చైర్మన్ తుమ్మల రామస్వామి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ విధంగానే ఉద్దేశపూర్వకంగా 10 సార్లు కూడా గొడవలు పెడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ గొడవ కాస్త కూడా తీవ్ర వివాదంగా జరిగింది. అలాగే జనసేన అలాగే ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ మధ్య కొత్తగా వచ్చినటువంటి జనసేన అలాగే టీడీపీ మధ్య వివాదం ఇది ప్రధానంగా వివాదం దొరబాబే కావాలని ఉద్దేశంగా ఇటువంటి ఫోటోలు లేకుండా చేసి కావాలనే ఉద్దేశంగా గొడవ చేస్తున్నారంటూ కూడా ఇటువంటి వర్మ ఆరోపణలు చేయడం కూడా తీవ్ర దుమారాన్ని రేపుతుంది. మరి చూడాలి దీనిపై ఎటువంటి విధంగా ఉంటుందో. పక్కన పవన్ కళ్యాణ్ అయితే గత 3-4 రోజుల క్రితమే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, అతను మేలుకోవాలంటే ఒక పక్కన జన సైనికులు అయితే పూజలు చేస్తున్నారు. కానీ ఒక పక్కన మరి ఈ విధంగా జరిగినటువంటి వివాదం ప్రోటోకాల్ వివాదం కాస్త రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అయితే ఇదే అంశం మీద పెండెం దొరబాబు కూడా రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ఇటు వర్మ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ పెండెం దొరబాబు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క
ఆశయంగా ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పరాభిస్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్ని కూడా ఇంతలా జరుగుతూ ఉంటే ఈ ఒక్కరే ఇంటికి ఈ రకంగా ప్రతి మీటింగ్ లోని ఈ సంఘటనలు ప్రతి ఒక్కసారి కూడా ఇలాంటి విషయాలు అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధత అని అడుగుతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గౌతమ్ ప్రభుత్వంలో ఉన్నారు, నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని ఈ రకంగా మీరు ప్రతి మీటింగ్ లోని కూడా దాన్ని ఏదో డిస్టర్బ్గా చేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలనే ఆలోచన మానుకోండి అని చెప్పి మీకు హెచ్చరిక చేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇమ్మాటికి తప్పిదం. ఇటువంటి తప్పు మీరు చెయ్యకండి. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి ఆలోచన విధానానికి నడిచి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం నాశపోవాలని చెప్పి వారందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఏంటంటే వైసీపీ జనసేన కూటమి ప్రభుత్వంలో వీళ్ళే వచ్చి డిస్టర్బెన్స్ చేయడంలో అర్థం ఏంటో మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీ అందరం కూడా బాధపడతా ఉన్నాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి మీద పేరు రాకుండా చేయాలనే సంకల్పము, ఆయన ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమం దగ్గర డిస్టర్బ్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అని వారికి తెలియజేస్తాను. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో అది మీకు ప్రజలు తగ్గిస్తా ఉంటారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలే చెప్తారు మీకు అందరికీ కూడా. మీరు చేసే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇటువంటి రాజకీయాలు, నీతి రాజకీయాలు వారికి హెచ్చరిస్తారు. సార్ మీ మీద చాలా ఆరోపణలు చేశారు. లాస్ట్ టైం ఏదో స్కామ్లు దాచుకోవడానికి ఈ పార్టీకి వచ్చారని, లాస్ట్ టైం బ్రాంచీలు పంచిపెట్టి డబ్బులు